army. Go, 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 go. Here we go, we're the orange army. విరూపాక్ష ఫోన్ చేద్దాం. విరూపాక్ష ఎట్టుంది మంది అది ఐపీఎల్లోనే హైయెస్ట్ స్కోర్ కొట్టావు, మామూలు కొట్టదు. నువ్వు పని చేయి, గడియార స్తంభం దగ్గర ఏం చేస్తావు అంటే హెన్రిక్ క్లెసిను, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వీళ్ళు ముగ్గురు కటౌట్లు 100 అడుగులు పెట్టియాలి. మంద కూడా చిన్న పక్కన చిన్నది పెట్టించేసి మనోళ్ళందరికీ ఆరెంజ్ జ్యూస్ ఇప్పిస్తావు, హైదరాబాద్ బిర్యానీ ఇప్పిస్తావు, ఏదైనా ఇప్పించేసి. అని ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మ్యాచ్కు ముందు మనోళ్ళు ఏం తిన్నారో ఒకసారి కనుక్కో, మనం కూడా తిందాం. ఖచ్చితంగా హైదరాబాద్ బిర్యానీ తినుంటారు కానీ వాడు వస్తాడు మామూలుగా. పచ్చిమిరపకాయలు కూడా రెడీ చేశా, వాడికి కళ్ళలో నుంచి రక్తం రావాలి, రానియండి. ఓకే రారా. భూకంపం వచ్చినట్టుంది అక్కడ. అది ఎస్ఆర్హెచ్ ఆడితే భూకంపాలు, సునామీలు, తుఫాన్లు అన్నీ వస్తాయి. ఎట్టని మ్యాచ్ ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ స్కోర్ కొట్టాం 277 అంటే మామూలు విషయం అనుకుంటున్నావా? అసలు ఎవరు ఆర్సీబీ కొట్టింది క్రాస్ చేయలేరు అనుకున్నారు, క్రాస్ చేసి చూపించాం. అది మామూలు కొట్టుడు కాదు, చిత్త కొట్టుడు. రికార్డులు ఉన్నాయి బ్రేక్ చేయడానికి. బాగా ఆడారు, నేను బాగా ఆడలేదని చెప్పడం నెంబర్ 1 గా ఆడారు. ఫుల్ ఎంటర్టైన్ నేను కూడా మ్యాచ్ చూసిన. అంటే ఇప్పుడు నువ్వు పాజిటివ్ గా మాట్లాడితే నిన్ను వేసుకోవటం వదిలేస్తాను అంటున్నావా? అదంతా కాదు, ఆడేమైనా ముంబై వాళ్ళు తక్కువగా ఆడారు అనుకున్నావు. అంత కొట్టారు తెలుసా, 246 కొట్టారు. మామూలు హైలైట్ ఏంది చెప్పనా, 236. హైలైట్ ఏం చెప్పనా, 246 కొట్టినా కూడా 31 రన్స్ తేడాతో ఓడిపోయారు. అది దట్ ఈస్ ద మై కెపాసిటీ. అర్థమైందా? క్లసిన్ అడ్డు కొట్టాడు, షాట్లు అట్టున్నాయి. క్లసిన్ బాగా ఆడాడు, హెడ్ బాగా చెప్పేది అభిషేక్ శర్మ కాదు, నేను చెప్పాలండు. హైలైట్ ఏంది తెలుసా, ట్రావిస్ హెడ్ వచ్చిన ఫస్ట్ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ, అది కూడా ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఎస్ఆర్హెచ్ కి 18 బంతుల్లో. ఇంకో రికార్డ్ బ్రేక్ ఏంది తెలుసా, మళ్ళీ ఎమ్మటనే అభిషేక్ శర్మ 16 బంతులు కొట్టాడు. అది మా ఎస్ఆర్హెచ్. ఏమన్నా లాస్ట్ దాకా తీసుకెళ్లి గెలవటం అది ఇది తింటివే. నేను మర్కరం కూడా కొడతాడని చెప్పుకున్నాను, 4 50 కొడతారులే బాగుంటదిలే ఇంకా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను. నువ్వు అనుకునేది ఓడిపోయి సిగ్గు లేకుండా. ఇది మగతనమే కాదురా, మగతనమే కాదురా. అద్భుతంగా ఇప్పుడు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయావా లేదా? అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయావు నువ్వు. ఎందుకు వెళ్ళాను? వచ్చినప్పుడు నువ్వు లేవు. 10 ఓవర్లు అయింది, 100 ఓవర్లు అయినా కూడా కొట్టలేరు. మాకు తెలీదు. చెప్పేది నువ్వు అండర్ గ్రౌండ్ కి వెళ్ళావా లేదా? ఫస్ట్ ఇన్నింగ్స్ అయిన తర్వాత అండర్ గ్రౌండ్ కి వెళ్ళావా లేదా? విరూపాక్ష నాకు వీడియో కాల్ కూడా చేసాడు. నువ్వు ఆ సెప్టిక్ ట్యాంక్ లో దాముకుందో నాకు తెలియదు అనుకున్నా. ఆ ఫోటో కూడా పెట్టా నేను కమిటీ పోస్ట్ లో. సెప్టిక్ ట్యాంక్ లో దాముకుందో అవన్నీ ఏ ఎడిటింగ్ రాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా యూజ్ చేసి పెట్టిన ఎడిటింగ్ అవన్నీ. ఎస్ఆర్హెచ్ సరే కప్పు కొట్టిద్దిరా ఎస్ఆర్హెచ్. సరే ఒక విషయం మర్చిపోయినట్టున్నావు నువ్వు. బాగా పర్ఫార్మ్ చేశారు కానీ అందరూ బాగా పర్ఫార్మ్ చేశారు. ఇటువైపు ముంబై ఇండియన్స్ కూడా చాలా అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. ముంబై ఇండియన్స్ గురించి చెప్పాగా ఎందుకు చెప్పకూడదు, వాళ్ళంతా బాగా ఆడితే 246 కొట్టారా నిన్నట్లాగా అనుకున్నాను. ఒక మ్యాచ్ లో హైయెస్ట్ 6 ఈ మ్యాచ్. చిన్న బ్రేక్ ఇస్తున్నాను, తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది. చుట్టూని ఇలాంటి టైంలోనే గుండెని రాయి చేసుకోవాలి, చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. నీ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడానికి నీకు 2 ఆడియో బుక్ని సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి హౌ టు బూస్ట్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెకండ్ వచ్చేసి హౌ టు బి కాన్ఫిడెంట్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ 2 ఆడియో బుక్స్ వచ్చేసి నీకు కూకు ఎఫ్ఎం అనే ఆడియో బుక్ ప్లాట్ఫామ్లో దొరుకుతాయి అనమాట. సో వీళ్ళు ఏంటంటే నెలకి 20కి పైగా కొత్త ఆడియో బుక్స్ని రీజనల్ లాంగ్వేజెస్లో పెడతా ఉంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే కూకు ఎఫ్ఎం బైట్స్లో 15 మినిట్స్లోనే మనం మంచి ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో 7 days ఫ్రీ ట్రయల్ అనేది నడుస్తుంది. సో ఈ 7 days నీకు ఎన్ని బుక్స్ కావాలంటే అన్ని బుక్స్ నువ్వు ఫ్రీగా వినొచ్చు, ఇంక్లూడింగ్ ఆఫ్లైన్ లిజనింగ్, యాడ్ ఫ్రీ కంటెంట్, కస్టమ్ ప్లేలిస్ట్లు. ఫస్ట్ ఏంటంటే నువ్వు పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత 2 రూపీస్ కట్ అయితే మళ్ళీ 2 రూపీస్ నీకు రీఫండ్ అయ్యింది వెంటనే. సో ఈ 7 days తర్వాత నువ్వు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, ఎనీ టైం నువ్వు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఉంటాయి. వెళ్ళి వెంటనే కూకు ఎఫ్ఎం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కూకు ఎఫ్ఎం మీ మనసుకు నచ్చింది వినండి. అండ్ చెప్పని నువ్వు ఓడిపోయావు, నుంచో వేలేసుకో సైలెంట్ గుండు. అండ్ T20 చరిత్రలో హైయెస్ట్ రన్స్ 2 టీంలు కలిపి హైయెస్ట్ రన్స్ ఈ మ్యాచ్. అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఒక మయాంక్ అగర్వాల్ తప్ప బ్యాటింగ్ ఆడిన ప్రతి ఒక్కళ్ళు 6 కొట్టారు. అసలు T20 చరిత్రలో, ఐపీఎల్ చరిత్రలో ఒక బెస్ట్ మ్యాచ్ ఏదైనా ఉందంటే అది ఇదే. ఫుల్లీ సాటిస్ఫైడ్, ఫుల్ గా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ ఎస్ఆర్హెచ్ గెలిచింది. మనం ఈసారి కప్పు ఖచ్చితంగా కొడతాం గైస్. కింద కామెంట్స్ లో అందరూ ఎస్ఆర్హెచ్ది
పొటెన్షియల్ టీం పొటెన్షియల్ ఉందని అరవద్దని చెప్పాను. ఓకే ఓకే. కింద కామెంట్స్ లో అందరూ SRH కప్ 2024 SRH కప్ 2024 కామెంట్స్ మొత్తం అదే ఉండాలి, అర్థమైందా? ఓకే. అండ్ ఇంకోటి ఏంది మర్చిపోయాను, పొటెన్షియల్ రెండు టీమ్స్ కి మంచి పొటెన్షియల్ ఉంది క్రాంతి. అది లాస్ట్ లో తింటే నేను అబద్ధీకుడు కాదు, నేను తినేవాడిని. నేను ఎప్పుడు తినాలనేది నేను డిసైడ్ చేస్తాను. ఓడిపోయినోడు మ్యాచ్ గురించి మాట్లాడకుండా ఓడిపోయినోడివి 5-2 సిగ్గు లేకుండా కాదు గైస్. రే మగాళ్ళ ముంబై టీం కూడా మగాళ్ళగా ఉపయోగం హార్దిక్ పాండే ఒకటి తప్పించి హార్దిక్ పాండే గనక 20 బాలకి ఎవరికి ఉపయోగం? పిల్లోడు పుట్టకపోతే ఎందుకు వేస్ట్, విషయం లేనట్టే చెప్పేది విను. ఇప్పుడు ఇంతసేపు నువ్వు మాట్లాడగా నేను మాట్లాడేది కూడా అసలు అవకాశం లేదురా, సృష్టించావు నువ్వు. తిని ఫస్ట్ రికార్డ్ నువ్వు తిన్న తర్వాత ఏమైనా మాట్లాడేదిగో సగము ఇక్కడ దాకా తినాలి, ఫస్ట్ కొరికి నవ్విలి చూపియాలి నువ్వు. ఏది పైన కొరిగాను నవ్వులు 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 ఇంకా నవ్వులు 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 చూపి నవ్వులు చూపి. ఏది నవ్వల్లా ఇంకా నవ్వ అదంత పొడుగా ఉంది, అంత పొడుగుంది అది. నవ్వల్లా నవ్వల్లా నవ్వులు 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 నవ్వులు. ఇదిగో కొంచెం వరకు ఇంకా ఉంది. ఎక్కడ దాకా నేను చెప్పింది, ఎక్కడ దాకా చెప్పింది తిని నవ్వులు నవ్వులు కొంచెం నవ్వులు. నేను వాటర్ ఇస్తా నవ్వులు కొంచెం కొరకు, కొంచెం కొరికి. ఏంది తుడుగు కొరికా? వాటర్ తెచ్చిస్తా ఉండు. అవసరం లేదు, నీలాగా అనుకున్నాను పచ్చిమిరపకాయని. ఆ మంట నేను మింగుతా, అదో మింగుతున్నా నేను, మింగేసా. అది నీలాగా అనుకున్నామంటారా? నీలాగా ఎదురెదుర మంటలకి ఇదైపోతాను అనుకున్నావేంది? దీని పేరు ఏం పేరు? జోలో చిప్ తిని జోలుకి కూడా వెళ్ళకుండా సైలెంట్ కట్టే దృఢంగా నిలబడినోడు నేను. స్వీట్ ఉంటాయి కొంచెం. నేను ఇప్పుడు అన్ని మాటలు మాట్లాడా. మనం గెలిచిన శుభారం మూలది అంటున్నాం. స్వీట్లు ఎక్కువ తినొచ్చు, అప్పుడప్పుడు తినొచ్చు. SRH మ్యాచ్ గెలిచింది కాబట్టి ఈసారి మనం కప్పు ఎన్ని మ్యాచ్లు ఓడిపోయి కొడతాం అనేది మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే SRH టీమ్గా 100%లో 90% కప్పు కొట్టే ఛాన్స్ దొరుకుందంటే అది SRHకి, తర్వాత ఏ టీం అయినా సరే ఈసారి మనం కప్పు కొట్టాల్సిందే. నేను జనరల్ ఆడియన్స్ కింద చెప్తున్నాను, దయచేసి నన్ను మాట్లాడి కాసేపు. ఎందుకంటే గైస్ బ్యాటింగ్ ఆర్డర్ చూసుకున్నా కానీ బౌలింగ్ ఆర్డర్ చూసుకున్నా కానీ బౌలింగ్ ఆర్డర్ కంటే ఎస్పెషల్గా బ్యాటింగ్ ఆర్డర్లో SRH చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే క్లసిన్ మంచి ఫామ్లో ఉన్నాడు. బెనిఫిట్ ఏంటంటే హెడ్ రావటం, దాంతోపాటు అభిషేక్ శర్మ అందరికి హెడ్ బాగా కొట్టాడు. అదే మామూలు మాట్లాడి ఇప్పుడు మాట్లాడే కదా మధ్యలో ఎట్లా మాట్లాడతా, మ్యాచ్ గెలిచాను నేను, నన్ను నువ్వు ఆపొద్దు. దాని తర్వాత అభిషేక్ శర్మ నేను అవకాశం ఇస్తాను నీకు అంతే. ఇదిలా ఉంటే ముంబై వాళ్ళు స్టార్ట్ చేయడం కూడా చాలా అద్భుతంగా స్టార్ట్ చేశారు. వాళ్ళ గురించి మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడొద్దు? 10 ఓవర్లలో వాళ్ళకి SRHకి తేడా ఎంత ఉందంటే 8 రన్స్ తేడా ఉంది. ఓన్లీ 8 రన్స్ తేడా ఉంది. పవర్ ప్లేలో 76 కొట్టారు. మీరు 81 గురించి పాజిటివ్ చెప్పాలనుకుంటే చెప్పు. ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడబాక. కాంతి ఇద్దరు పర్ఫార్మ్ చేసినప్పుడు, మెరుగైన పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఇద్దరిని మెచ్చుకోవాలి. అది చాలా రాంగ్. అది అసలు స్పోర్ట్స్మెన్షిప్, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ కాదు. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ కాదు. ఇద్దరు బాగా ఆడినప్పుడు అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా. RCBది హైయెస్ట్ స్కోర్ పోయిందంటగా, పోనీ బయట అనుకుంటున్నారు పోయిందంటగా. రికార్డులో పోతా ఉంటాయి క్రాంతి, దాంట్లో పెద్ద సమస్య కాదు. కానీ బాధపడుతున్నావా? బాగా ఎందుకు బుడంకాయ మొహం నువ్వు చెప్పలేదా? అదేంది మరి SRH 263 ఎందుకు హ్యాపీ? ఎందుకంటే రికార్డ్స్ అనేవి బ్రేక్ చేయడం కోసం ఉంటాయి. ఇప్పుడు రోహిత్ శర్మ రికార్డ్ వేరే ఏ ఇతర క్రికెటర్ బ్రేక్ చేసినా కానీ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే అంత పొటెన్షియల్ ఉంది కాబట్టి వాళ్ళు కొట్టారు. అది సో పొటెన్షియల్ ఉన్న టీం ఉంది కాబట్టి కొట్టారు, అప్రిషియేట్ చేయాలి. యాజ్ ఏ క్రికెట్ ఫ్యాన్ గా ఐఎమ్ నాట్ ఏ ఫ్యాన్ ఆఫ్ ఎనీ క్రికెటర్. క్రికెట్ ఫ్యాన్ ఈ రోజుతో తీసేసాం IPL. ఎందుకు ఎనీ ఫ్యాన్ అంటున్నావు? ఇంకా ఉపయోగం ఏముంది? రేపు నేను మ్యాచ్ గెలిచాను అనుకో, బాగా ఆడారు అంటాడు. అట్లానే నేను బాగా ఆడినప్పుడు బాగుంటుందని చెప్తాను. ఇప్పుడు ముంబై వాళ్ళు బాగా ఆడినా కానీ అసలు వాళ్ళ గురించి, వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడద్దు. తిలక్ వర్మ నేను గెలిచా, నీకు అవకాశం గెలిస్తే బోడీ గెలిచే మాట్లాడడానికి అవకాశం ఇస్తే నువ్వు మాట్లాడాలా? నీ ఇష్టం వచ్చినట్టు వచ్చి ఒప్పుకోలేడా? మ్యాచ్ గెలిచా నేను. నువ్వు ఓడిపోయినా ఇషాన్ కిషన్ అల్లాడిచ్చాడు. ఎవడికి అల్లాడించుకోండి ఇద్దరు? రే మాట మత్సరంగా రాని. ఇషాన్ కిషన్ అల్లాడిచ్చినప్పుడు ఇందే మాట్లాడుతా. నమన్ అల్లాడిచ్చాడు. దాని తర్వాత మన రోహిత్ శర్మ అల్లాడిచ్చాడు. RCB హైయెస్ట్ స్కోర్ పోయింది. పోతే పోయింది. తిలక్ వర్మ అల్లాడిచ్చాడు.
తర్వాత వచ్చిన టిమ్ డేవిడ్ అల్లాడిచ్చాడు. చెడగొట్టింది ఎవరైనా మ్యాచ్ అంటే హార్దిక్ పాండ్యా. మరి ఎందుకు క్యాప్టెన్సీ ఇచ్చారు? ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు. అసలు అంత రౌండ్ కొడుతుంటే బొమ్మరాన్ని తీసుకొచ్చి ఒక వికెట్ తీపియకుండా అంతసేపు ఆపాడు క్లచిన్ కోసం అని చెప్పి మెడల బాగా కొట్టిండి. అన్నట్టయితే ఇబ్బంది ఇచ్చిండి, దెబ్బలేసి ఇచ్చిండేవాడిని. ఆర్సీబీ హైయెస్ట్ స్కోర్ పోయింది లేరా, పోతే నాశనం అయిపోయి. కానీ సో గైస్ మొత్తానికి అయితే ఒక మంచి మ్యాచ్ పగోడికి కూడా రాకూడదు. దరిద్రంగా ఓడిపోవటం ఇంకో ఎత్తండి. దరిద్రంగా ఏం ఓడిపోలేదు. అరే హైయెస్ట్ రన్స్ కొట్టించిన అంతకంటే ఏంది చెప్పురా. సరే పోరా ముంబై ఇండియన్స్ అనుకో 246 కొట్టే మేము చేసింగ్ లో 246 చేసామంటే అది కూడా హ్యాట్స్ ఆఫ్. అది కూడా రెండు మ్యాచ్ ఓడిపోయిందిగా. ఓడిపోతే ఈసారి ఇండికి ఎందుకు వెళ్ళింది? వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయి తర్వాత కప్పు కొట్టిన వాళ్ళరా మేము. అట్లాంటి చరిత్ర ఉన్న వాళ్ళు మేము. 2-3 మ్యాచ్లకి రోహిత్ శర్మ కెప్టెన్సీ అయితే ఇప్పుడు వస్తున్నాడు. హార్దిక్ పాండ్యా దగ్గరికి వచ్చి రోహిత్ శర్మని అడుగుతున్నాడు, గైడెన్స్ తీసుకుంటున్నాడు కాబట్టి గెలుస్తారు. ఇప్పుడు విషయం ఏంటంటే మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి చాలా ట్రై చేశారు ముంబై ఇండియన్స్. దేనికి చాలా ట్రై చేశారు. 240 కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ట్రై చేశారు. కాకపోతే మన SRH ఎవరెస్ట్ మౌంటైన్ పెట్టింది, అది ఎక్కడ కష్టం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, SRH మాత్రం మ్యాచ్ ఫిక్సింగ్ చేయదు. మేము కావాలంటే ఫిక్సింగ్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం ఇప్పుడు? అంటే ఆట ఆడకుండా ఫిక్సింగ్ దగ్గరికి ఎందుకు వెళ్తాను? బాధలో ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ అని చెప్పు. ఇదంతా కాదు సోది, అయిపోయినప్పుడు తీసి. దరిద్రం ఎలా ఉందో చెప్తానేనండి. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి 2 నా టీంలే. సో ఒక టీం ఎన్నుకునే ఫస్ట్ టీం ఎన్నుకునే చాయిస్ నాది తీసుకో. కాబట్టి DC కాబట్టి నేను ఆబ్వియస్ గా రాజస్థాన్ రాయల్స్ తీసుకొని DC ఇచ్చేస్తున్నా. కుండి టీం ఎందుకు? DC గెలిచే మ్యాచ్ గెలిచింది కదా, రాసి పెట్టుకో. ఈ సంవత్సరం IPL లో టేబుల్ లీస్ట్ లో ఉండేది DC. ఎందుకని అట్లా అంటే అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా? నీ టీం అయినా కానీ ఏముంది టీమా? ఏముంది చెప్పు టీము? ఎందుకు లేదు? నేనేదంటే అన్ని మ్యాచ్లు నేనే గెలిస్తే అది కాంపిటీషన్ ఉండదు కాబట్టి DC లాంటి టీంని నేను తీసుకున్నా అంతే. ఈ డూపు మాటలు చెప్పరా అంటే మామూలుగా డూపేంద్ర చహల్ ఆర్ఆర్ అనుకో, జైస్వాల్ ఫుల్ ఫామ్, అసలు బెయిర్స్టో కానీ, సంజు శాంసన్ కానీ, హెట్మేర్ కానీ, రియాన్ ఎక్కడి నుంచి వచ్చాడు? జాస్ బట్లర్లే. బెయిర్స్టో అన్న, బెయిర్స్టో అంటే మాకు కావాల్సినట్టు కదా, అప్పుడు SRH కాడాడు కదా, క్షమించండి. జాస్ బట్లర్ ఇంత పెద్ద టీంని పెట్టుకుని మీరు DC లాంటి పిల్లకున్న టీం ఆడ గెలిచి చెప్పు. DC లాంటి పిల్లకున్న టీమా? అరే వాళ్ళందరినీ పక్కన పెట్టరా. బ్యాటింగ్ లో మా వాడు స్టార్టింగ్ లో వస్తాడు, డేవిడ్ వార్నర్. వాయిస్ లో అయింది డేవిడ్ వార్నర్, వాయిస్ లో అవుట్ అయింది. డేవిడ్ వార్నర్ గురించి చెప్తున్నా. వార్నర్ విషయంగా ఆడతాడు, మిచెల్ మార్ష్ విషయంగా ఆడతాడు, షేన్ హోప్ విషయంగా ఆడతాడు, నెక్స్ట్ మన రిషబ్ పంత్ విషయంగా ఆడతాడు. బ్యాట్స్మెన్ ఉన్నారు ఆల్రౌండర్ గా చూసుకుంటే. అక్షర్ పటేల్ ఉన్నాడు, స్పిన్ వేస్తాడు, వికెట్లు తీస్తాడు, బ్యాటింగ్ కూడా ఆడతాడు, నెంబర్ 1 గా ఆడతాడు. బౌలింగ్ అవుట్డేటెడ్, బౌలింగ్ ఇంజురీస్ ఉన్న బౌలర్స్ ఎవరు లేరు. బౌలింగ్ అదే మా బౌలర్స్ చూసుకున్నావు అనుకో నువ్వు, యుజ్వేంద్ర చహల్, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్. ఏందిరా ఇది పెద్ద టీం రా, పిల్లకొనరా ఇది ఢిల్లీ. కావాలంటే చెప్పు, నీకు మా దగ్గర కూడా ఇషాంత్ శర్మ కావాలంటే ఆప్షన్స్ ఏవద్దు. మా దగ్గర ఇషాంత్ శర్మ ఉన్నాడు, ఖలీల్ అహ్మద్ ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో 3 వికెట్లు తీయబోతున్నాడు. అలాగే అక్షర్ పటేల్ కూడా 2-3 వికెట్లు తీయబోతానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి స్పిన్ అక్కడ వర్కౌట్ అయ్యిద్ది. ఖచ్చితంగా స్పిన్నర్స్ వికెట్స్ తెస్తారు. మీ వాళ్ళు ముందుకు ఎగిరిపోయి ఇచ్చేస్తారు. అసలుకి బట్లరు స్పిన్నర్ని ఆడలేడు, బిస్కెట్ అయిపోతాడు, అయిపోయింది, ఆడ దొరికేసేస్తాడు. ఇక మిగతా ఎవరు లేరు, అందరూ అయిపోయింది. ఖలీల్ అహ్మద్ ఏమో జైస్వాల్ వికెట్ తీసేస్తాడు. నెక్స్ట్ వచ్చేసేసి ఇషాంత్ శర్మ ఏమో మిగతా వాళ్ళ ఆర్డర్ లో ఉన్నటువంటి సంజు శాంసన్ ని వాళ్ళని వెళ్ళి RCB స్కోర్ పోయింది. పోతే పోనీ నాశనం అయిపోయి ఇక దాని గురించి మాట్లాడేది పని అయితే చెప్పుకురాదు, నేను వెళ్ళిపోతాను. ఇక అయిపోయింది మ్యాచ్ అయిపోయింది. ఎందుకు 5 మ్యాచ్లు గెలిచాను రా, 2 మ్యాచ్లు గెలిచాను. వాడుతుంది ఒక మ్యాచ్ గెలువురా, రేపు మ్యాచ్ కూడా నేనే గెలుపుతాను. తర్వాత చూద్దామంటే RCB కోల్కతా, తర్వాత RCB కోల్కతా మ్యాచ్. దాని గురించి మళ్ళీ మాట్లాడదాంలే. నాకు బోరు కొడుతుంది గైస్. ఎందుకు బోరు కొట్టింది? రేపు ఢిల్లీ గెలవగానే దిమ్మ తిరిగి ఇటు నుంచి వచ్చింది, ఢిల్లీ గెలిచింది. సో గైస్ వీడియో ఖచ్చితంగా రేపు అయితే ఢిల్లీ అయితే గెలవబోతుంది మ్యాచ్. వీడి గర్వం అనర్చడం కోసమైనా ఢిల్లీ ఖచ్చితంగా గెలిచింది. నీకు బోరు కొట్టడం కాదురా, నువ్వు ఇష్టపడి RR తీసుకున్నావు కదా, ఢిల్లీ తీసుకున్నాను నేను. ఖచ్చితంగా ఢిల్లీని గెలిపిస్తాను దగ్గరుండి. రేపు ఇదే టైంకి ఇక్కడికి వస్తాను నేను. ఢిల్లీ గెలిచిందని చెప్పి కాలర్ ఎగరేసుకొని చెప్తాను. నెక్స్ట్ మ్యాచ్ RCB KKR గురించి కూడా మాట్లాడతాను. అప్పుడు అద్భుతమైనటువంటి ఇది తీసుకొని వస్తాను నేను. అది గైస్
గైస్ 130 డేస్ challenge పెట్టు. ఛాలెంజ్లు Challenge లేవు, పెట్టుకుందాం. ఇవన్నీ లేవు. ఛాలెంజ్లు గీలెంజ్లు తిన్నావు, నువ్వు ఒకసారి తిన్నావు, నేను ఒకసారి తిన్నాను, అయిపోయింది. ఇక ఏమీ లేవు. రేపు ఓడిపోయినాడు మేసేమన్నా గీపిద్దామా? అట్లాంటి ఏం వచ్చి భయపడ్డావా? ఛాలెంజెస్ ఏం వద్దు నాకు. భయపడ్డాడు. మనది ఏంటంటే మన విన్నింగ్ స్ట్రీక్, మన సపోర్టర్స్ అందరూ మీరు చాలా రోజు సాటిస్ఫాక్షన్తో పడుకుంటున్నట్టున్నారు. మీరు అదే సాటిస్ఫాక్షన్తో హ్యాపీ స్టార్టింగ్ లోనే అది SRH మాత్రం ఈరోజు నాకు ఫుల్ హ్యాపీ, ఫుల్ ఖుషి అయిపోయాను నేనైతే. అండ్ ఇంకోటి ఏంటంటే మన రాజేంద్రకి చెప్పాను మన వాళ్ళందరికీ పార్టీ ఇవ్వమని చెప్పి. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ SRH మ్యాచ్ వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్స్తో కూర్చొని పార్టీ చేస్తాం. అది మ్యాచ్ గెలిచిన తర్వాత. రేపు కలుద్దాం.